మళ్ళీ చేస్తాను. ఏంటండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? నిన్నేరా? ఏం జరిగింది? ఏం జరిగిందని నన్ను అడగడం కాదు మమ్మీ, అసలు ఇది ఇక్కడ ఎందుకుంది? ఎందుకుందంటే తను నీ భార్య. నీ గదిలో నీతో పాటు కాకుండా ఎక్కడుంటుందిరా? అరే, నేను వద్దనుకుంటుంటే ఇంకా నా భార్య ఏంటి? గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి తనకి? భార్య భర్తలంటే కలిసే ఉంటారు, అవసరాలతో ఉంటారా? రేయ్, నువ్వు మాట్లాడుకో. మీది వేరు, మాది వేరు. ఒరే, ఇంత కోపంలో కూడా మేము అంటున్నావు కానీ నేను అనట్లేదు. ఎందుకురా ఈ పంతాలన్నీ? నేనేం పంతాలకి పోవట్లేదు నానమ్మా, ఇదే కావాలని నన్ను రెచ్చగొడుతుంది. నేనేం చేశానండి? అంతా నువ్వే చేసావే. కాంపిటీషన్ లో ఫోన్లీ చేసాం, జిమ్ లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేసాం. మా మధ్యలోకి వస్తే ఆల్రెడీ ఒకసారి చెంప పగిలింది, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఏయ్, ఏంటి తనని బెదిరిస్తున్నావు? బెదిరిస్తుందిరా. ఒక పక్క గుండమ్మ అండ చూసుకుని మరో పక్క ఇంట్లో వాళ్ళ అండ చూసుకుని రెచ్చిపోతుంది తను. అత్తయ్య గారు, ఏ ఎవరి అండ చూసుకుని కాకపోతే నా కొడుకుని నన్ను ఎదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? పెద్దవాళ్ళయుండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటండి? అసలు నేను చేసిన తప్పేంటండి? కాంపిటీషన్ లో మీరు గెలవాలనే కదా చేశాను. జిమ్ లో జరిగిందంటారా? అది నా ప్రమేయం లేకుండా జరిగింది. ఇంకా నగలంటారా? ఎవరో దొంగలు ఎత్తుకుపోతున్నారని చేశాను. అది ఇంత రచ్చ అవుతుందని అసలు అనుకోలేదు. నువ్వు ఏమనుకొని చేసినా నాకు మాత్రం నష్టమే జరుగుతుందే. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంతలా చీ అంటే వేరే వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోతారు. నువ్వు పోవే, నువ్వు పో. నేను ఆయన భార్యని. నేనంటూ ఈ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే. ఏయ్, నువ్వు ఉంటావో చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఈ రోజు నుంచి నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. అది కాదురా. జావండి, మీరు మధ్యలో మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు అత్తయ్య? మీరు మా భార్య భర్తల్ని విడిపోమని చెప్తున్నారు. మావయ్య గారు కూడా మీతో ఇలాగే మాట్లాడితే మీరు ఇలాగే అంటారా? అప్పుడు మా గురించి మాట్లాడుకో. మరి మీరు మా భార్య భర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏయ్, నీకు భర్త కాకముందే వాడు నా కొడుకే. అయితే ఏంటి? కొడుకనే అభిమానం ఉంటే పెద్దవాళ్ళుగా కాపురం చక్కదిద్దాలి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలొస్తే సర్ది చెప్పాలి. అది మానేసి విడిపోండి అంటారేంటి? నీ విషయంలో ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నానే, నీ మొహం చూడ్డానికి నాకు ఇష్టం లేదు. ఇక నుంచి గదిలో ఉంటే నేను ఒప్పుకోను. ఏంట్రా ఒప్పుకోకపోయేది? ఊరుకుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. నానమ్మా, ఏంట్రా నాన్నమ్మా? నీకంటే నేను గట్టిగా అరవగలను. చూస్తూనే ఉన్నాను. ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ అమ్మ తెగ సాధించేస్తున్నారు. అది మంచిది కాబట్టి ఊరుకుంది. లేకపోతే ఏం చేస్తుందండి? నీలాంటిదైతే పోలీస్ కేసు పెట్టేది. నా మొగుడు రాచి రంపాను పెడుతున్నాడు, నా అత్తగారు సాధిస్తుంది, వేధిస్తుంది అని. అప్పుడేం జరిగేదో తెలుసారా?